డిఫరెంట్ గా ఉన్నాయి. యోహాను సువార్త 21:3 ఏమన్నది అంటే, నేను చేపలు పట్టబోతున్నాని సీమోను పేతురు వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్లి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. సో ఇక్కడ సీమోను పేతురు యొక్క మాటలు ఎంత ప్రభావితమైనవి అంటే, ఆయన నిర్ణయం ఎంత ప్రభావితంగా ఉంది అంటే, ఆయన 10 మందిని మార్చగలడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆయనతో ఉన్న వాళ్ళతో ఆయన నిర్ణయాన్ని ఆలోచించి బాగా చెప్తున్నాడు. మరి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇది ఎప్పుడు మాట అంటే, పునరుత్థానుడైన క్రీస్తుని గురించిన వార్త ఆల్రెడీ వింటున్నాడు పేతురు. సమాధి దగ్గర ఆయన పునరుత్థానుడైనాడని మరీ వచ్చి చెప్పగానే పరిగెత్తిన సేవకులు ఇద్దరు ఎవరు అంటే పేతురు, యోహాను. యోహాను వెళ్ళి ఆ వస్త్రాన్ని ముట్టి కన్నీళ్లు విడిచినవాడు పేతురు. ఆశ్చర్యపోయిన వాడుగా ఉన్నాడు. అండ్ తోమ లేనప్పుడు గృహంలోకి ఎంటర్ అయిన ప్రభుని చూసిన వాడు కూడా పేతురే కదండి, అవునా? అదిగో అవిశ్వాసంగా అవిశ్వాసంగా ఉండు అంటూ ఇక్కడ ప్రభు ఆయన యొక్క గాయములను చూపించినప్పుడు తోమ అతని గాయములలో చేయబడి నమ్ముతున్నాడు. అయితే ఇక్కడ పేతురు నమ్మినాడా నమ్మలేదా? నమ్మినాడా? నమ్మలేదు. ఇంకా భయం ఉంది ఆయనకి, అవునా? కానీ కన్నులారా చూచి కూడా అతని యొక్క అలజడికరమైన ద్విమనస్సు, ఆ ద్విమనస్సును బట్టి తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. వెనక్కి వెళ్ళిపోయే వారిని బట్టి దేవుడు అతిశయపడతాడా? అయితే ఇక్కడ రోమీలకు రాష్ట్ర పత్రికలో కొద్దా రోమన సత్క్రియ చేయ ప్రతివానికి అంటే మంచి కార్యాలు జరిగించు ప్రతివానికి ఏముండాలంట? మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి కూడా మహిమ ఘనత సమాధానమును కలుగును గాక అంటారు. సో మహిమ, ఘనత, సమాధానం. మహిమ తర్వాతనే ఘనత, ఘనత తర్వాతనే సమాధానము అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మహిమ వస్తుంది అంటే పగలగొట్టబడిన పాత్రకే. దేవునికి మహిమ కలుగును గాక. విరగొట్టబడిన పాత్రకే హల్లెలూయా. చేతగాని మనిషికే హల్లెలూయా. ఇప్పుడు పేతురు గురించి తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును. అంటే సత్క్రియ చేయకపోతే దేవుని యొక్క మహిమ తనను హత్తుకోదు, అది ఆయనకు తెలియదు. ఇదే పేతురు మొదటి పేతురు పత్రికలో ఏమంటాడంటే, మీరు శ్రమ అనుభవిస్తున్నప్పుడు ఏదో వింత సంభవించిందని మీరు అనుకోవద్దు, మీ మహిమ పరలోకమందు రెట్టింపు అవుతుంది అని అంటాడు. హల్లెలూయా. అంటే ఈ పేతురు మొదట ఎట్లున్నాడంటే, ప్రభు పునరుత్థానమే తిరిగి లేచిన వాడుగా వచ్చి కనపడించినా కూడా ఈయనను వెంబడించడం ఇంకా నాకు సరిపోదు, నేను వెంబడించలేను. ఆయన మొమానవు ఈయనెవరో నాకు తెలియదు అన్న బొంకిన పేతురు, క్షమాపణ అడిగిన పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ వెనక్కి తన వృత్తిని తను చేయడానికి వస్తున్నాడు. దీని ఎందుకు ప్రభు అతిశయపడ్డారా? కొన్ని కోపపడ్డారా? వెళ్ళదు. ఎందుకు అంటే ఆయన ఆ ప్రజలకు నీతి నేర్పించాలనుకుంటాడు. ఇక్కడ రూతు 1:15 తీయండి. ఈ మాట ఎవరితో చెప్తున్నారండి అక్కడ సందర్భము? నయోమి రూతుతో అంటుంది. ఎందుకు అంటే రూతు యొక్క తోడి కోడలు ఎవరండి? ఓర్పా తన భర్త చనిపోయిన తర్వాత, తన మామయ్య చనిపోయిన తర్వాత, తన మరిది చనిపోయిన తర్వాత అత్తతోనే ఉంది. కానీ అమ్మా ఇక నా వల్ల మీకు పిల్లలు కలగరు, మీ వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళండి అని ననగానే అత్తకు ముద్దు పెట్టేసి ఈమె ఓర్ప వెళ్ళిపోతుంది. అయితే రూత్ ఏమంటారంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అని అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చేదు జీవితం కలిగిన నయోమిని రూతు వెంబడించడానికి ఇష్టపడుతుంది. అంటే ఆమె ఇప్పుడు ఏ మార్గం ఎందుకు వేస్తుంది? ఇరుకు మార్గం. అక్కడున్న దేవతలని మళ్ళా అనుసరించాలని రూతు కోరుకోలేదు. ఓర్ప
తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళింది, తన ఇష్ట దైవంలో కొలవడానికి అంగీకరిస్తుంది, మళ్ళా ఇంకొక కల్చర్ లోకి వెళ్ళడానికి ఆమె ఇష్టపడుతుంది. అయితే రూతు గుమ్ము వలె మరి ప్రభు దగ్గర మూలగడానికి తనంతా సిద్ధపరచుకుంది. హల్లెలూయా. అలా దేవుని యొక్క నడిపింపుకు తనను తాను అప్పగించుకుంది. మరి ఇక్కడ నయోమి పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. మరి నయోమి విషయంలో ఈమె విధేయత చూపించినందువలన రూతు యొక్క చరిత్ర క్రీస్తు వంశావళిలోనికి ఎక్కింది. ఓర్ప ఇక ఆ యొక్క సబ్జెక్ట్ లో ఆ యొక్క అధ్యాయం వరకే, ఇక మళ్ళా ముందరికి ఆమె గురించిన ప్రస్తావన లేదు. అయితే ఇరువురిని లెక్కలోకి తీసుకుంటే వారి నిర్ణయమే వారి జీవితాలను మార్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పిలువబడిన మీరు వెనక్కి తిరిగితే ఆశీర్వాదం లేదు. చాలా మజిలీలు మీరు చాలా కష్టాలు పడి దేవుళ్ళలోకి వచ్చిన మీరు ఎలా ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఘనతనున్నే పాత్రలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎలాంటి పాత్రలుగా ఉండాలంట? ఘనమైన పాత్ర. అయితే ఘనతకు ముందర ఏం కావాలండి? వినయం. అయితే దానికంటే ఇప్పుడు మనం ముందుగా సక్రియ చేయి ప్రతివానికి ఏం అనుగ్రహిస్తా అన్నాడు? మహిమను అనుగ్రహిస్తా అన్నాడు. మహిమను క్యారీ చేయగలగాలి. హల్లెలూయా. ఒక వృద్ధురాలు 2 కుండలను తీసుకొని వెళ్ళిపోతుందంట రోజు. అయితే ఒక కుండ పగిలినది, ఒక కుండ చాలా బాగున్నది. అయితే 2 కుండలలో నది నీళ్లు తీసుకొని రోజు మోసుకొని వస్తే ఒక రోజు మంచి కుండ అందంట, ఏముంది నీ దగ్గర, నిన్ను ఎందుకు నా యజమానురాలు ప్రేమిస్తుందో నాకు తెలియదు, కానీ యు ఆర్ అన్వర్ది. నేను చూడు ప్రతిరోజు ఈమెకు నీళ్ళు తాగడానికి పనికొస్తున్నాను, ఆహారం వండుకోవడానికి ఉపయోగపడుతున్నాను, బట్టలు ఉతుక్కోవడానికి ఆశీర్వాదకరంగా ఉన్నాను, మరి నువ్వు ఏంటికి పనికొస్తావని ఆ కుండను ప్రశ్నించినప్పుడు ఆ పగిలిన పరజీలిన ఆ కుండ చాలా దుఃఖపడుతూ ఉందట. దుఃఖపడుతున్నప్పుడు మళ్ళా ఆమె నీటి దగ్గరికి వెళ్ళడానికి ఆ 2 కుండలు సిద్ధపరుస్తుంటే ఈ కుండ చాలా నిరుత్సాహంతో ఒక క్వశ్చన్ అడిగిందంట, నన్ను నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు? అప్పుడు నా వెంటగా నేను చూపిస్తానని ఆ కుండను తీసుకెళ్లి ఈ కుండను కూడా తీసుకెళ్ళిందంట. నీళ్ళకే కదా వెళ్తుంది. సో నీరు నింపుకున్న తర్వాత తిరిగి వస్తున్నప్పుడు ఇదిగో నిండుకుండా పాత్ర, పగిలిన పాత్ర ఈ కుడివైపు ఉంది, పగిలిన నువ్వు ఎడమ వైపు ఉన్నావు. సో రోజు నిన్ను ఇలా తీసుకొస్తున్నప్పుడు నీలో ఉన్న ఒక బలహీనతను బట్టి, అంటే ఆ యొక్క అన్వర్తినెస్ ని బట్టి ఆ నీరంతా ఈ రహదారి మీద పడుతున్నందువలన అనేక చెట్లకు నువ్వు ఆహారమై ఉన్నావు. కాబట్టి రకరకాల ఒక పూలు కాయడానికి నువ్వు ఉపయోగపడ్డావు. కాబట్టి ఇంత అందమైన రహదారిని ఏర్పాటు చేయడానికి నువ్వు లేకపోతే ఎలా? కాబట్టి నీ వల్లనే ఇంత అందమైన ఉద్యానవనము ఏర్పాటు అవుతుంది రోజు అనేసి ఆమె చూపించుకుంటూ చెప్పినప్పుడు ఇక పగలని పాత్ర సిగ్గుతో తల ఉంచుకుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈరోజు పగలని పాత్ర ఆ వ్యక్తి యొక్క దాహాన్ని తీర్చింది, ఆ యొక్క వ్యక్తి యొక్క ఆకలిని తీర్చడానికి ఉపయోగపడింది, ఆ యొక్క వ్యక్తి వస్త్రాలను శుద్ధీకరించుకోవడానికి ఆశీర్వాదకరంగా ఉంది. కానీ ఈ పగిలిన పాత్ర అనేకుల యొక్క మనస్సును ఆకర్షించగలిగేంత ఉద్దేశాన్ని కలిగి నడుస్తుంది. హల్లెలూయా. అంటే ఈరోజు పగిలిన పాత్ర దేవుడికి చాలా ఉపయోగకరం. అందుకే ఎవరి లోకంలో ఉన్న వాళ్ళకి కష్టాలు ఉండే దానికంటే దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారికి ఉండే కష్టం ఎక్కువ, ఆలస్యం ఎక్కువ. విరగొట్టబడకుండా కిరీటము ఇవ్వడము అసాధ్యం. కాబట్టి విరగొట్టున్న ఈ సమయంలో నువ్వు ఎలా మూలుగుతున్నావు, ఎలా దేవుడికి ఇష్టంగా ఉన్నావు, ఏ విధంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగంగా నువ్వు ఉంటావు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఎవరికి లేని కష్టాలు మనకే ఉంటాయి, ఎవరికి లేని ఐశ్వర్యము ఆశీర్వాదాలు కూడా మనకే ఉంటాయి. అన్ని ఉంటాయి కానీ అల్లుండోట్ల శని అని ఒక సామెత వినింటారు, అవునా? అట్లా విశ్వాస జీవితంలో అన్ని ఉంటాయి. అంటే సంతోషం ఉండొచ్చు,
ఆరోగ్యం ఉండొచ్చు, ఇంకా ఇంకా ఇతర అయితే ఏదో ఒకటి ఉంటుంది. అయితే సంతోషం ఉండొచ్చు, వివాహం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, అయితే ఆరోగ్యం ఉండకపోవచ్చు. సో ఇలా డిఫరెంట్ గా ఏదో ఒక కోణంలో విశ్వాసిని విడగొట్టడం దేవుడి యొక్క ఉద్దేశం అయింది. ఎందుకు అంటే రహదారిలో ఉన్న కొమ్మలన్నిటికీ మనము ఆహారం కావాలి. ఊర్లో ఉన్న ప్రజలందరికీ మనం విలువబడిన రొట్టెగా ఉండబడడం దేవుని చిత్తమైంది. ఆమేన్, హల్లెలూయా. చాలా ఈజీగా పెళ్ళైతే ఏముంది, నాకు ఉండదు అన్నట్టు ఉంటుంది కదా. చాలా ఈజీగా ఉద్యోగం వస్తే ఏముంది కదా, దాంట్లో థ్రిల్ ఏముండదు అన్నట్టు. అయితే మెరాకిల్ జరగాలంటే, చెరుకులోని రసం తీయాలంటే క్రషింగ్ మిషన్ లోకే పోవాలి. అది పోతేనే దాని మధురత్వాన్ని అనుభవిస్తాం. మీకు ఒక చెరుకు గడ ఇస్తాను, ఒక గ్లాస్ లో చెరుకు రసాన్ని ఇస్తాను. దేన్ని ఆస్వాదించగలరు? ఎందుకంటే చెరుకులో నుండి దేవుడు ఉండే కదా. చెరుకుని ఎందుకు ఆస్వాదించలేదు? తెలియని కాలంలో, తెలిసి తెలియని మిషనరీ లేని సమయంలో ఆ చెరుకును అలా ఆస్వాదించేవారు. ఇప్పుడు ఏంటి, ఎనర్జీ రాదు. ఒక పెద్ద చెరుకు తీసుకొని గ్లాస్ జ్యూస్ వస్తుంది, అది ఓకేనా అండి. అంతే జ్యూస్ తీసుకున్న ఫీలింగ్ రాదు, రిఫ్రెష్ కాలేము. కానీ ఒక గ్లాస్ నిండా వితౌట్ ఐస్ క్యూబ్స్, ఒక గ్లాస్ నిండా చెరుకు రసాన్ని తీసుకొని తాగండి, రిఫ్రెష్ అవుతారు. ఏంటి తేడా? అది నలగొట్టబడింది, ఇది నలగొట్టబడలేదా? ఇది కూడా నలగొట్టబడుతుంది కదా నీ పళ్ళ కింద, అవునా? అది కూడా నలగొట్టబడుతుంది కదా. చిన్న చిన్న కొరికి తింటారా? మీరు తిన్నారా చెరుకు? ఇంతకి సైలెంట్ గా చూస్తున్నారు. చెరుకు తిన్నారా? చెరుకు రసమే తాగినారా? తిన్నారా? దేవునికి స్తోత్రం. ఇక్కడ అంతా జ్ఞానం లేదు. మాకు తెలియదక్క, తినలేదక్క అంటే కష్టమవుతుంది. సో చెరుకుని తిన్న తర్వాత నాలుక కొంచెం బొక్కలు పడినట్టు అవుతుంది. మళ్ళీ అన్నం తినాలంటే కారం అవుతుంది, అవునా? చెరుకు రసం తాగిన తర్వాత ఏమనిపించదు. ఎందుకు? దానికి దీనికి తేడా. చెరుకు పైన ఉన్న తోలు మనల్ని దెబ్బతీస్తుంది, అందుకు అలా అవుతుంది. ఓకే, నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, చెరుకు నమిలితే ఉన్న రిఫ్రెష్నెస్ లేని పరిస్థితి చెరుకు రసం తాగితే ఎందుకు రిఫ్రెష్నెస్ వచ్చింది అని. ఇక్కడ డ్రాప్స్ తీసుకుంటున్నాము, ఇక్కడ లిక్విడ్స్ తీసుకుంటుంది. లిక్విడ్ రూపంలో టోటల్ అమౌంట్ లిక్విడ్ డ్రాప్స్ తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని చాలా ఎంజాయ్ చేయగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఒక వినుకొట్టబడని పాత్ర వాక్యం చెప్తుంటే ఏమనిపిస్తుంది అంటే, బానే ఉందిలే అనిపిస్తుంది. విరిగి నలిగిన పాత్ర వాక్యం చెప్తుంటే ఇది నిజమే కదా అని మనలో కన్నీళ్ళు, ఉద్రేక భావాలు పెంచడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక ఇంటిని దర్శిస్తాను. ఆంటీ ఎవరిని యాక్సెప్ట్ చేయదంట. ఎవరైనా నీతి చెప్తే బాగా చెప్పినవాళ్ళే, నా కష్టం నీకు వస్తే కదా చెప్పేది, తెలిసేది అని మనసులో అనుకొని బాగానే చెప్తారు సార్, సరే థ్యాంక్స్ అని చందా కోసమే వచ్చినారు అన్నట్టు చందా ఇచ్చి పంపిస్తారు ఒక ఆంటీ. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె నెరిగిన దేవుడు నన్ను అలవాటు చేశాడని, ఆమె వెళ్ళే మార్గం గుండా వెళ్తున్నాను. నన్ను చూసి నాకంటే చిన్నది, అవునా? నేను వెళ్ళే మార్గంలో వెళ్తున్నా కూడా దేవుని విమర్శించడం లేదు, దేవుని యొక్క ప్రేమను ఇంత ఆస్వాదిస్తుంది, దేవుడిలో ఇంత గొప్ప సౌందర్యాన్ని చూడగలుగుతుంది. ఆహా, దేవుని యొక్క మాధుర్యాన్ని అనుభూతి చెందడం ఎంత అద్భుతం అని ఆమె గమనించిందంట. సో ఇప్పటికైనా ఏదైనా కార్యం జరగాలంటే నేను ఎవరిని పిలిచాను, మా నిన్నే పిలుస్తాను కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే అలాంటి పాత్రలకు ఇలాంటి పాత్ర అవసరం కాబట్టి, నేను విరిగి నలగకపోతే నేను అలాంటి పాత్రలను దేవుడు ద్వేషించే మనుషులుగానే మిగిల్చబడే వ్యక్తులుగా ఉండేవాళ్ళు కదండి. అలా యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి తండ్రి నీ చిత్తమైతే గిన్నెను అర్థం నుండి తొలగించి అని ఒక్క అడుగు వెనక్కి వేయాలి అని అన్న ఆలోచనలోనికి వెళ్తాం.
అయితే ఆయన ఎక్కడ ఆలోచన వెనకేసినాడంటే సిలువ మరణం నేను పొందలేను అనే దానిగా మరి ఎక్కడ తండ్రి ఎడబాటు, అయ్యా నీవు చేయి వదిలితే నేను బ్రతకలేను, నీ శ్వాస నీ ధ్యాస నీ ఉద్దేశం కొరికే నేను ఈ లోకంలో బ్రతుకుతుంటే నువ్వే నా చేయగలిగితే నేను ఉండలేనంటే నువ్వు నీ చేయి నేను పట్టుకుంటే పరిశుద్ధుడివే, సంపూర్ణ మానవుడు కాలేవు కాబట్టి పాపము కావాలి నువ్వు ప్రజల కొరకు, అంటే పరిపూర్ణ మానవుడుగా నువ్వు సంబరవ్వాలి, అది నా చిత్తము, అది నా ఉద్దేశం. ఆ గిన్నెలోది నువ్వు తాగాల్సిందే అని బలపరిచినప్పుడు నేను బలపరచబడగలిగినాను. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఆయన సిలువ మరణం పొందునంతగా శ్రమలు, భయంకరమైన శ్రమలు కదండి, ఎంతగా ఆయనను బాధించినారు, ఎంతగా ఆయనను తృణీకరించినారు, అవమానించినారు, ఆయన వస్త్రాలను చీట్లు వేసుకోగలిగారు. అయితే ఇంతటి శ్రమలో కూడా ప్రభువు తండ్రిని గణపరిచినారు, వెనుదిరగలేదు. వెనుదిరిగిని ఒక మంచి విత్తనముగా తను తాను తండ్రి యొక్క పొలంలో మొదటి ఫలముగా సమర్పించుకుని మొదటి ఫలముగా తిరిగి లేచినారు. ఆమేన్ హల్లెలూయా. పునరుద్ధానుడైన క్రీస్తుని చూసిన పేదలు వెనుదిరుగుతూ ఉంటే వీరి మీద ఆయన జాలిపడి ఆ యొక్క నది ఒడ్డున వచ్చి వీరి నిమిత్తం రొట్టెలు ఆహారాన్ని సిద్ధపరిచేస్తున్నాడు. ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు అంటే బలహీనులను ఆయన బలపరిచే ఆహారముగా మారిపోయినారు కాబట్టి. హల్లెలూయా హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, పేతురు ఆ నీళ్ళలో నుండే క్రీస్తుని గుర్తిరిగి ఆయన ప్రభుసుని అంటూ పైవస్త్రాన్ని వేసుకొని నీళ్ళలో దిగి మళ్ళీ ప్రభువు దగ్గరికి ఆయన మొదటగా వస్తాడు. ఆమేన్ హల్లెలూయా. మరి ఇక్కడ తలుపులు వేయబడి ఉండగానే వచ్చిన సందర్భం వేరు, అవునా? అప్పటికి 2 సార్లు ప్రత్యక్షత, ఇది 3వసారి ప్రత్యక్షత. సో అలా రావడంలో ఏంటి ప్రత్యేకత? ఈసారి దేవుడు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చిన, ఒక్కొక్కసారి కనబడిచిపోలేదు, వారి నిమిత్తం ఆహారాన్ని సిద్ధపాటు చేసి వారిని బలపరిచిన తండ్రిని వారు అక్కడ చూడగలుగుతున్నారు. అంటే మీరు అనాథులు కా, నేను మిమ్మల్ని కొడుతున్నాను అన్న వాగ్దానాన్ని అనుభవిస్తున్నాడు పేతురు. హల్లెలూయా హల్లెలూయా. సో అనుభవించిన తర్వాత ఆయన 10 రోజులు మీరు కనిపెట్టండి అన్న వాగ్దానం కోసం వెళ్ళి కనిపెడుతూ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత మొట్టమొదట నిలబడి మాట్లాడిన వ్యక్తి కూడా పేతురే. ఆమేన్. వడ్డీ విరగొట్టబడాలి, వెల చెల్లించాలి, నలగొట్టబడాలి, సమయాన్ని దేవుడికి ఇవ్వాలి, సంపూర్ణంగా దేవుడి చిత్తం తెలుసుకోవడంలో నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి. సో ఎప్పుడైతే ఆయన మహిమ నిన్ను కమ్ముకుంటుందో అప్పుడు నువ్వు పేతురులాగా నిలబడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆయన మహిమ నిన్ను కమ్ముకోదో అప్పుడు వరకు నువ్వు లోకంలో నుండి సమస్యలలో నుండి పారిపోతూ వస్తావు. వెనక్కి వెళ్ళిన వారి యొక్క చరిత్ర ఓర్పలాగా ముగిసిపోతుంది, కానీ నిలదొక్కుని ముందరికి వస్తూ ఉంటే దేవుని మహిమపరిచే పాత్రగా సిల్వలో ఆయనను తలక్రిందులుగా వేలాడదీస్తామన్నా కూడా భార్యను ధైర్యపరిచి మరణానికి వెళ్ళిన వ్యక్తి అంట పేతురు. హల్లెలూయా. సో మరణానికి అప్పగించుకోవడానికి కూడా వెనుదిరిగని వ్యక్తిగా మార్చబడడానికి మహిమ. ఆమేన్. సో ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క మహిమ చేత నింపబడితే మన జీవితాలు విలువ పెరుగుతాయి. ఒక పగిలిపోయిన పాత్రను ఒక వ్యక్తి అందంగా చిత్రీకరించినాడంట. ఏం వేసినాడు? గోల్డ్ కలర్ వేసినాడంట. పగిలిపోయిన పాత్రట అన్ని చోట్ల గోల్డ్ కలర్ లేదా సిల్వర్ కలర్ వేసినాడు. అయితే ముందున్న పాత్ర కంటే ఇప్పుడున్న పాత్రకు విలువ పెరిగిందంట. ఆమేన్ హల్లెలూయా. ఎందుకని? ఇంకా అందంగా కనబడిచిందంట, ఇంకా అందంగా ఆ యొక్క మహిమ పెరిగినట్టుగా ఆ పాత్ర యొక్క విలువ పెరిగిందంట జనాల దృష్టి. సో ఈరోజు మనకు పడ్డ ప్రతి సందు గాయము యేసుక్రీస్తు యొక్క గాయముతో పోల్చుకుంటే తక్కువే, కాబట్టి మహిమ అధికమవుతుందని చెప్పాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. సో ఇక్కడ మహిమ తర్వాత ఏమొస్తుందంట?
ఘనత. సో మహిమ తర్వాత ఘనత అనుగ్రహించబడుతుంది. కాబట్టి మహిమాన్వితుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడైన దేవుడు మనల్ని నడిపించును గాక. ఘనత నువ్వు కోరుకోవద్దు, స్టేజ్ నువ్వు అడగొద్దు, ప్రజలని నువ్వు అడగొద్దు, దేవుడు ఇవ్వాలి నీకు. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమాధానాన్ని వెతికి వెంటాడు అని చెబుతుంది. ఎవరితో సమాధాన పడాలి? అర్థమవుతుందని వాడి అభిషేకం అనేది మన జీవితాలను ఆస్వాదించడానికి కావాల్సిన ఒక ప్రత్యేకతలోనికి తీసుకెళ్తారు. కాబట్టి అభిషేకం లేకుండా ఈ లోకంలో మనము జయము పొందుకోలేదు. నీళ్ళ బాప్తిసం తీసుకున్న మీరు నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్ళాలి? ఆత్మ బాప్తిజంలో వెళ్ళాలి. సో ఒక్కసారిగా ప్రభా నేను ఈ లోకానికి సంబంధించిన దాన్ని కాదు, ఆఫ్టర్ దీనికి భయపడితే నేను యుద్ధంలో గెలిచినట్టు కాదు, ఆత్మీయ యుద్ధాలు అనేకం గెలవాలి అని తీర్మానం తీసుకుంటున్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు ఫియర్, నేను భయపడను దీనికి అని అనేసరికి వెంటనే నాలో తెలియని ఒక సమాధానం నన్ను వెళ్ళడం ఆరంభించి, నేను లోకానికి సంబంధించిన దాన్ని కాదు అని నేను ఎప్పుడైతే చెప్పున్నానో వెంటనే నెమ్మది అనుగ్రహించబడడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. సో నెమ్మది ఇచ్చిన తర్వాత ప్రభు నాతో ఉన్నట్లు అనిపించింది. హల్లెలూయా. అంటే అందుకే శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను మిమ్మల్ని నడిపిస్తానన్నాడు. హల్లెలూయా. సరే, మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనం చదువుదామండి. ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వచ్చినట్టు. నేను తండ్రిని వేడుకొందును, నీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను నీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యం నిజంగా లోకస్తులు దీన్ని అనుభవించలేరు. లోకంలో ఉన్న వారు వాక్యాన్ని చదివితే రెవల్యూషన్ రాదు. లోకంలో ఉన్న వాళ్ళు వాక్యాన్ని చెప్పాలనుకుంటే వాక్యాన్ని మాత్రమే చెప్తారు, కానీ అందులోని మర్మాన్ని తవ్వుకోలేరు. హల్లెలూయా. ఖనిజ సంపద ఎరిగిన వారు ఖనిజ లవణాలలో నుండి ఏమి కలిపితే బంగారు కనబడిస్తుందో తెలియాలి. కర్నూలులో ఎక్కడో అనంతపురికి దగ్గరలో రాళ్ళలో రత్నాలు దొరుకుతున్నాయంట, వజ్రాలు దొరుకుతున్నాయంట, తెలుసా? మనం కూడా పోవచ్చు కదా. ఎందుకు ఇవన్నీ ఎక్కడున్నాయంటే రాళ్ళసీమ, రత్నాల సీమ అని మనం మన పాఠాలలో చదివినక్కడనే. అప్పటి కృష్ణదేవరాయల కాలంలో ఆ యొక్క రాసులు పోసి అమ్మేవారు అన్నారు. చాలా కొంచెం భూగర్భంలో కలిసిపోయిన వాటన్నిటిని ఇప్పుడు తవ్వకాలలో బయటికి తీస్తున్నారు. అలాగే భూమి నీళ్ళ వల్లనో అట్లా కొంచెం పక్కకి వెళ్ళిపోతుంది కదా అని మన్ను కడగవేయబడుతుంది. సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు అవి బయట పడుతున్నాయి, అంతేగాని అవి ఎక్కడో ఆకాశం నుండి కురిపించబడుతున్నాయి కాదు, ఆల్రెడీ ఉన్నదాన్ని తోకుంటుంది. అలాగే మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆల్రెడీ, అందుకే యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే నీటి బాప్తిసానికి సిద్ధపడుతున్నాం. తిరిగి లేవబడిన నువ్వు శక్తిని పొందుకోవాలి. సో ఎలా శక్తి పొందుకుంటావు? నువ్వు వాక్యాన్ని నీ నోటితో ఒప్పుకొని దాన్ని రిలీజ్ చేస్తున్నప్పుడు నువ్వు వాక్య నెరవేర్పు నీ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ ఉద్యోగం విషయంలో, నీ గర్భం విషయంలో, నీ పరిస్థితులు, స్థితిగతులు అన్నింటిలో చూడగలవు. హల్లెలూయా. లేకపోతే చూడలేవు అన్నమాట. గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమ కలుగునుగా. సో ఇక్కడ మొట్టమొదట నువ్వు సంపాదించాల్సింది ఏంటి తెలుసా? చిట్ట చివరి కాలంలో దేవుడి రాకడకు సమీపంగా ఉన్నాం కనుక ఆయన యొక్క స్వరాన్ని వినగలిగే మృదుత్వం నీలో రావాలి. అయితే లోకం దాన్ని చూడలేదు, ఏర్పాటు చేయబడిన జనాంగం మాత్రమే వాటిని చూస్తారు. హల్లెలూయా.
అనుభవిస్తారు, ఆస్వాదిస్తారు, దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 చదువుతాము. ఈ దేహము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడి ఉన్నవారు కాదా? మీ దేహంతో దేవుని మహిమపరచుడి అని అంటారు. దేవునికి మహిమ కలుగుతారు. దేంతో మహిమపరచాలి ఇప్పుడు? సో సమాధానం దేంతో పడాలి? నీ దేహంతో, నీ ఆలోచనతో, నీ రక్తంతో, నీ నవనాడులతో, నీ ఉద్దేశాలతో నెగిటివ్ గా ఆలోచించే ఆలోచనలన్నిటినీ సాతాను తెస్తున్నాడు. కాబట్టి వాటితో నువ్వు పోరాడాలి, సమాధాన పడాల్సింది నీ పరిస్థితులను నువ్వు సమాధాన పడమని చెప్పగలరా? అంటే ఎలా అంటే ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా, ఇదిగో అధైర్యపడొద్దు, ప్రభువు నీకు కొత్త కోణంలో కార్యం జరిగించబోతున్నాడు. అద్భుత రీతిలో నీ పరిస్థితులను ఆయన ట్యాగిల్ చేయబోతున్నాడు. కానీ అద్భుతంగా నీకు వృద్ధం రాబోతుంది. ఇప్పుడు అందరం ఒక పాట పాడుతున్నాం కదా, వెలుగుల సమీపించెను నీకు వెలుగు దయించెను, విడుదల సమీపించెను నీకు వెలుగు దయించెను, చెమ్మగిల్లు కళ్ళలోన కన్నంత కాలం కష్టాల బాటలోని సాగదు పయనం, విడుదల సమీపించెను నీకు వెలుగు దయించెను, విడుదల సమీపించెను నీకు వెలుగు దయించెను. అనుభవించిన కీడుకు ప్రతిగా మేలులు దేవుడు చేయబోతున్నాడు. అయితే ఎప్పుడు తెలుసా? నీతో నువ్వు సమాధాన పడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మహిమ తర్వాత ఘనత అనేది చెప్పడం లేదక అంటే పరలోకములోను మహిమపరచబడిన తర్వాత గనులుగా చూడడం ఆరంభిస్తారు దేవుడు, దేవదూతలు. ప్రైజలా, భూమిలో నీకు ఘనత రాకముందే పరలోకములో నీకు ఘనతలను చేరుకొని ఉన్నావని నమ్మాలి. ప్రైజలా, హల్లెలూయా. పరలోక సంబంధిగా పరలోక ఉద్దేశాలు కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలి. ఎందుకంటే ఇది మొదలుకొని నీ దేహంలో దేవుడు దేవాలయంగా మార్చుకొని ఉన్నాడు. కాబట్టి నువ్వు నడుస్తున్నప్పుడు ఆయనతో కలిసి ఉన్నాడు కదా. సన్షిప్ మనకు అనుగ్రహించబడింది, కో పార్ట్నర్స్ మనం ఆయనతో పాటు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:27 కన్ఫర్మ్ చేస్తుంది, మనము క్రీస్తు నీలో ఉన్నాడు, ఇదే ఒక దేవుని చిత్తమైంది అని. కాబట్టి ప్రతి విషయంలో వాగ్దానం నెరవేర్పు మనం చూడగలగాలి. ఆయన మొదటి యోహాను 4:4 గొప్పవాడు నీలో ఉన్నాడు, ప్రేమమైన దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు ప్రేమై. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి సాతాను నీ యొక్క పరిస్థితులను క్రియేట్ చేసేవాడుగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని రీక్రియేట్ చేయగలిగిన సృష్టికర్త నీలో ఉన్నాడు. అస్వస్థత ఒక క్రియేషన్, ఒక నేమ్ కలిగి ఉంది, కానీ రీక్రియేటర్ నువ్వే. నీలో ఉన్న దేవుడితో నువ్వు ఏకీభవించి పలికినప్పుడు రీక్రియేషన్ జరుగుతుంది. అందరం కళ్ళు మూసుకుందామా?